గైస్ ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఇంకా ఐపీఎల్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతి అప్డేట్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా 2024 ఐపీఎల్కి కేవలం 18 రోజులు మాత్రమే ఉంది. ప్రాక్టీస్ క్యాంపులు ఇంకా జెర్సీలకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇక ముందు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మీరు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇంకా మొదటిగా 2024 ఐపీఎల్కి ఆర్ఆర్ జెర్సీ అయితే ఇది. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న జెర్సీని ఆర్ఆర్ న్యూ జెర్సీ. ఈ జెర్సీని నిన్నే ఆర్ఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జెర్సీకి ఈ సంవత్సరం జెర్సీకి చిన్న చిన్న మార్పులు జరిగాయి అంతే. కలర్ వచ్చేసరికి సేమ్, పైన డిజైన్ మాత్రమే మారింది. మరి ఈ జెర్సీకి అవుట్ ఆఫ్ 10కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అన్ని టీంల కెప్టెన్స్ 2024 ఐపీఎల్కి అన్ని టీంల కెప్టెన్స్ అయితే అనౌన్స్ అయిపోయారు. చివరికి మన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కూడా నిన్నే అనౌన్స్ చేశారు. ఇంకా అతను ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన పాట్ కమిన్స్. నేను దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. 90% పాట్ కమిన్సే కెప్టెన్ అవుతాడు అని. ఇంకా ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అనౌన్స్ అయిపోయాడు. ఇంక ఇప్పుడు 10 టీంల కెప్టెన్లు ఎవరన్నది ఒకసారి మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్, ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇంకా చివరిగా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్. ఇలా 2024 ఐపీఎల్కి 10 టీంల కెప్టెన్స్ అయితే వీళ్ళలో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అప్పుడే ఏ టీంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్నది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్కి న్యూ బౌలింగ్ కోచ్ అయితే వచ్చేసాడు. ఇంకా అతను ఎవరో కాదు, జేమ్స్ ఫ్రాంక్లిన్. ఇతను ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. మరి డేల్ స్టెయిన్ని ఎస్ఆర్హెచ్ తప్పించారా లేక అతను తప్పుకున్నాడా అంటే డేల్ స్టెయినే తప్పుకోవడం జరిగింది. తనకి ఈ సీజను రెస్ట్ కావాలంట. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల డేల్ స్టెయిన్ ఈ సీజన్ రెస్ట్ తీసుకుంటున్నాడు. అంతా బాగుంటే నెక్స్ట్ సీజన్ డేల్ స్టెయిన్ వచ్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ క్యాంపు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ క్యాంప్కి నిన్న నటరాజన్, ఆకాష్ సింగ్ ఇంకా ఇలా యంగ్ ప్లేయర్స్ చాలా మంది నిన్న ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ క్యాంప్కి వచ్చేసారు. మేబీ ఈ రోజు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళతో పాటు సిఎస్కే, కేకేఆర్ కూడా ఎప్పుడో ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేసేశారు. ఇంకా జీటీ అయితే ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా మిగతా టీములకు సంబంధించి అప్డేట్ తొందరలోనే వచ్చేస్తుంది. ఇంకా చివరిగా ఇప్పుడు ట్రెండింగ్ గా మారిన ఎంఎస్ ధోని ట్వీట్. నిన్న ఎంఎస్ ధోని ఫేస్బుక్ లో ఇలా ట్వీట్ చేయడం జరిగింది. ఇది చూసిన ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు. ఎందుకంటే న్యూ రోల్ అంటే ఎంఎస్ ధోని ఓపెనింగ్ చేయబోతున్నాడా లేక కెప్టెన్సీ వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నాడా లేదా కోచ్గా రాబోతున్నాడా అన్నది అందరికీ ఇది పెండింగ్ గా మిగిలిపోయింది. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.